హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ గురించి మాట్లాడితే ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడని హీరోగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ ప్రారంభం నుంచే ఒక తరహా కథలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు, కొత్త కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించారు. టక్కరి దొంగ, నిజం, నాని, మురారి, అర్జున్, అతడు, కలేజా, వన్ నేనొక్కడినే, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు ఆయన నటుడిగా ఎంత భిన్నంగా ఆలోచిస్తారో నిరూపించాయి. కమర్షియల్ ప్లాట్ఫామ్లోనే కాదు, రిస్క్ ఉన్న కథల్లోనూ నటించడానికి మహేష్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అయితే స్పైడర్ సినిమా తర్వాత మహేష్ కెరీర్లో స్పష్టమైన మార్పు కనిపించింది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కార్ వారి పాట, గుంటూరు కారం లాంటి సినిమాలు వరుసగా కమర్షియల్ ప్లాట్ఫామ్లోనే వచ్చాయి. టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధించినప్పటికీ ఇతర హీరోల అభిమానులు, సినీ విశ్లేషకులు మాత్రం మహేష్ మళ్ళీ కొత్త తరహా పాత్రలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అభిమానులు కూడా ఒక క్లీన్ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కెరీర్లో కంబ్యాక్ అనే పదానికి ప్రత్యేకమైన విలువ ఉంది. ఆయన ప్రతి కంబ్యాక్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి టాలీవుడ్ ట్రెండ్ను మార్చేసింది. ఆ తర్వాత దూకుడు కూడా భారీ విజయాన్ని అందుకొని మరోసారి మహేష్ మార్కెట్ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. శ్రీమంతుడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచి కొత్త రికార్డు సృష్టించింది. భరత్ అనే నేను కూడా మహేష్ కెరీర్లో తొలి 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచి సత్తా చాటింది. ఇప్పుడు అభిమానుల ఆశయాలన్నీ రాజమౌళితో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా కేవలం మరో కమర్షియల్ ప్రాజెక్ట్ కాదు, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్న భారీ అడ్వెంచర్ యాక్షన్ చిత్రం. రాజమౌళి సినిమాలంటేనే భారీ విజన్, అద్భుతమైన విజువల్స్, ప్రపంచ మార్కెట్ను టార్గెట్ చేసే మేకింగ్. అలాంటి దర్శకుడితో మహేష్ మొదటిసారి పనిచేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారణాసి కోసం మహేష్ బాబు చేస్తున్న శ్రమ చూస్తే అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్లుగా క్లీన్ షేవ్, స్టైలిష్ లుక్తో కనిపించిన మహేష్ బాబు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. పొడవైన జుట్టు, గబురు గడ్డంతో రగ్డ్ లుక్లో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పాత్రకు తగ్గట్టుగా శారీరకంగా తనను తాను పూర్తిగా మార్చుకోవడం, తన మేకోవర్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. రాజమౌళి సినిమాలో నటించడం అంటే కేవలం నటన మాత్రమే కాదు, పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అదే కారణంగా మహేష్ జర్మనీలో ప్రత్యేక ట్రెక్కింగ్ శిక్షణ తీసుకున్నారు. అడవుల్లో సర్వైవల్, క్లిష్ట పరిస్థితుల్లో యాక్షన్ సన్నివేశాలు చేయడానికి అవసరమైన ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా కొత్త జీవనశైలి కూడా అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారణాసిలో మహేష్ పాత్ర ఇప్పటి వరకు ఆయన చేసిన ఏ పాత్రతోనూ పోలిక ఉండడని సమాచారం. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, సర్వైవల్ అంశాలతో కూడిన ఈ పాత్రలో ఆయన నటుడిగా కొత్త కోణాన్ని చూపించబోతున్నారు. రాజమౌళి తన హీరోలను ఎంత బలంగా ప్రజెంట్ చేస్తారో బాహుబలి, RRR సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. ఇప్పుడు అదే స్థాయిలో మహేష్ను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. బాహుబలి 2, RRR తర్వాత ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పుడు వారణాసి ఆ అంచనాలను అందుకోవాల్సిన బాధ్యతను మోస్తోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయం మహేష్ బాబు గ్లోబల్ ఇమేజ్ను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. రాజమౌళి దర్శకత్వం, మహేష్ డెడికేషన్, భారీ బడ్జెట్ కలిసి ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని సినీ వర్గాలు విశ్వసిస్తున్నారు. మహేష్ అభిమానులు ఇప్పుడు ఒకే ఒక్క విషయాన్ని నమ్ముతున్నారు. పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలో మరో భారీ కంబ్యాక్ వారణాసితో వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రతి చిన్న అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. అధికారిక ప్రమోషన్స్ ప్రారంభమైన తర్వాత ఈ క్రేజ్ మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారణాసి కేవలం ఒక సినిమా కాదు, మహేష్ బాబు కెరీర్లో కొత్త అధ్యాయం. కమర్షియల్ హీరో అనే ఇమేజ్ను దాటి గ్లోబల్ స్టార్గా ఎదగడానికి ఆయన చేస్తున్న అతి పెద్ద ప్రయత్నం. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటుడిగా తనను తాను పూర్తిగా మార్చుకోవాలనే తపన మాత్రం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటోంది. అందుకే ఈ ప్రాజెక్ట్పై అభిమానులతో పాటు మొత్తం సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సో చూసారు కదండి ఇవాళ ఫిల్మ్ ఫోకస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మా న్యూస్ ఎంటర్టైన్మెంట్.